మనకు భయం వేసినప్పుడు ఒక విషయాన్ని పట్టుకుని ఉంటామే. ఇప్పుడు దుర్యోధనుడు కూడా అలాంటిదే. అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు దుర్యోధనుడు కూడా. 1వ అధ్యాయం 5వ శ్లోకం. కృష్ణకేతు స్వేచ్ఛకితాన కాశీరాజ్య వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజిత్య శైభక్ష్య నరపుంగవ. ఇక్కడ దుష్టకేతువు ఏకితానుడు వీర్యవంతుడైన కాశీరాజు పురుజితుడు కుంతిభోజుడు శైభుడు వంటి గొప్ప రాజులున్నారు, మహావీరులు ఉన్నారు. దుర్యోధనుడు 4వ శ్లోకంలో పాండవుల మహాసేనను గురించి చెప్పాడు. ఇప్పుడు 5వ శ్లోకంలో పాండవుల సేనలో ఇంకెంతమంది ఉన్నారని పేర్లు లెక్క పెడుతున్నారు. ఇది యుద్ధ విశ్లేషణ కాదు, భయం వల్ల వచ్చిన ఓవర్ థింకింగ్. మనకు భయం వేసినప్పుడు ఒక విషయాన్ని పట్టుకుని ఉంటామే. ఇప్పుడు దుర్యోధనుడు కూడా అలాంటిదే. అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు దుర్యోధనుడు కూడా. దుర్యోధనుడు ఏమంటున్నాడంటే ఒక్కొక్క వీరుని పేరు ఒక్కొక్క వీరుని గురించి మొత్తం చెప్తున్నాడు. దుర్యోధనుడు తన సేన గురించి మాత్రం ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు దుర్యోధనుడి మనసు మొత్తం పాండవుల బలంలో చిక్కుకుపోయింది. ఒక్కొక్కసారి మనం కూడా అంతే కదా, మనం కూడా ఎదుటి వారిని చూసి అప్పు వాళ్ళు అంతా అనుకుంటా. ఇప్పుడు దుర్యోధనుడి పరిస్థితి కూడా అలానే ఉంది. దుర్యోధనుడు మనసులో ఏమన్నట్టు తన వైపు ధర్మప్రయ అని తెలుసు కాబట్టి పేర్లను ఆగడంతో చెప్తూ ఉన్నాడు. మనలో భయం ఉంటే ఎదుటి వాడిని పెద్దగా చూపిస్తుంది, కానీ స్థిరమైన మనసు ఉంటే మన పని నిలబడుతుంది. 5వ శ్లోకం అర్థం ఏమిటంటే భయం మాటల్లో పెరుగుతుంది, నిశ్చయత మనసులో ఉంటుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ శ్లోకంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి నన్ను. ఆ తప్పులేంటో కామెంట్ బాక్స్లో తెలపండి.